హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య వాళ్ళ ఫాదర్ కావ్యాని నిఖిల్ని కలపడానికైతే శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ ఫాదరు ఏం చేశాడంటే నిఖిల్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ని కలిసి మీరిద్దరూ మాట్లాడుకోవాలి, మీ ఇద్దరు కూర్చొని డిస్కషన్ చేసుకోవాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇద్దరు కూర్చొని సార్ట్అవుట్ చేయాలి అని అయితే నిఖిల్కి చెప్పాడు. నిఖిల్ అయితే నేను కావ్యాని స్టార్ మా పరివార్ ప్రోగ్రాంలో కలిశాను, మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ కావ్య రియాక్ట్ కాలేదని వాళ్ళ ఫాదర్కి చెప్పాడు. అయితే కావ్య వాళ్ళ ఫాదర్ నిఖిల్ని కావ్యాన్ని కలపడానికి అయితే వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. ఇద్దరి చేత కేక్ కట్ చేయించి నిఖిల్కి కావ్యకి ఇద్దరికి పెట్టాడు. మీరిద్దరు కూర్చొని మీ ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకోవాలని మీకు ఏ మనస్పర్ధలు ఉన్నా మీరిద్దరు మార్చుకోవాలి అని చెప్పాడు. అయితే నెటిజన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు. వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు, మేము చేయలేని పని మీరు చేశారు సార్ అని అయితే కావ్య వాళ్ళ ఫాదర్ని మెచ్చుకుంటున్నారు. అయితే నిఖిల్ వాళ్ళ మదర్ కూడా ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. నా కొడుకుకి నువ్వంటే చాలా ఇష్టం కావ్య, తను ఏదో తెలిసి తెలియక చేసిన పొరపాట్లకు క్షమించేసేయి, మీరిద్దరు కలిసిపోయి ఉండాలి, ఇక సంతోషంగా ఉండాలి అని అయితే కావ్య నిఖిల్ వాళ్ళ మదర్ కూడా ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. అయితే నిఖిల్కి ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక మంచి అవకాశాలు వస్తున్నాయి. నిఖిల్ పృథ్వీ కలిసి ఒక షోని హోస్ట్ చేయబోతున్నారు. ఒక సాహసం చేయరా డింబక అనే షోలో నవదీప్ చేశాడు మన తెలుగులో, అలాంటి షోలో నిఖిల్ పృథ్వీ కలిసి హోస్ట్ చేయబోతున్నారు. నిఖిల్కి ఎప్పటి నుంచో తను ఒక విలన్ లాగా యాక్ట్ చేయాలని కోరికున్నది. తను కన్నడలో ఈ యష్ ఎట్లా చేశాడో అట్లా చేయాలనుంది. అయితే అన్నపూర్ణ బ్యానర్లో అయితే నిఖిల్కి ఒక అవకాశం వచ్చిందని తెలియవస్తుంది. విలన్ రోలు నాగార్జున సార్ ఇచ్చాడని తెలుస్తుంది. నిఖిల్కి అయితే బిగ్ బాస్ తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే తను శ్రీముఖి కావ్యాని నిఖిల్ని ఇద్దరిని కలపడానికి చాలా ప్రయత్నం చేసింది, కానీ కావ్య మరి సోషల్ మీడియాలో ఏమనిపిస్తుందంటే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో అవుతున్నప్పుడు రీతు చౌదరి వల్ల కావ్యకి ఇంకా నిఖిల్కి ఇద్దరికి మధ్య డిఫరెన్సెస్ వచ్చినాయి. అయితే ఆ షో అయినాకే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు. నాకు సార్ అడిగాడు అంటే నేను సింగిల్ అని చెప్పాడు. కానీ అదే బిగ్ బాస్ హౌస్లో అందరు లవ్ స్టోరీస్ చెప్తున్నప్పుడు అయితే నిఖిల్ కావ్య మా అమ్మెంతో కావ్య నాకంతా, నేను నా షో అయిపోయినాక డైరెక్ట్ కావ్య దగ్గరికి వెళ్తాను, వెళ్ళి ఆమెను బతిలాడుతాను, ఆమెను పెళ్లి చేసుకుంటాను, ఆమె ఇష్టపడకపోయినా కూడా ఆమెను తీసుకుపోయి పెళ్లి చేసుకుంటాను అని అయితే చెప్పాడు. కానీ నిఖిల్ ఎందుకో మరి బయటకు వచ్చినాక మరి పోలీస్ ప్రోటోకాల్ కూడా ఇప్పుడు 10 days అయిపోయింది, కానీ నిఖిల్ కావ్యని కలవాలని ప్రయత్నం చేస్తుంది, కానీ కావ్య రెస్పాండ్ అయితలేదు. అయితే కావ్యకి ఎందుకు మనసు ఇంత బాగా హర్ట్ అయిందంటే తను అసలు ఏ స్టార్ మాలో ఏ ప్రోగ్రామ్ వచ్చినా వాళ్ళు ఇద్దరు కలిసి ప్రోగ్రామ్స్ చేసేది. ఇద్దరు కన్నడ వాళ్ళే, కానీ మంచి తెలుగుతో ఆకట్టుకున్నారు. తెలుగు ప్రేక్షకులనైతే వాళ్ళు మంచి ముద్ర వేసిండ్రు. గోరింటాక్ సీరియల్తోని ఇద్దరు స్టార్ మా సీరియల్తో ఇంట్రొడ్యూస్ అయ్యారు. చాలా బాగా అసలు ఎంత తెలుగు వాళ్ళ కన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తారు, చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళ పేరు కూడా చాలా క్యూట్ పేరు. అయితే ఇక నిఖిల్ ఇంటర్వ్యూస్లో కూడా కావ్యని కలవాలి అని అయితే ట్రై చేస్తున్నాడు. కావ్యకి కొంచెం కూర్చొని మాట్లాడి తన ప్రాబ్లమ్స్ ఏమున్నా మాట్లాడి కూర్చొని సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అని నెటిజన్స్ కూడా వాళ్ళిద్దరు ఫ్యాన్స్ మధ్యలో పెద్ద గొడవలు అవుతున్నాయి. కావ్య ఫ్యాన్స్ నిఖిల్ని తిట్టుడు, నిఖిల్ ఫ్యాన్స్ కావ్యని తిట్టుడు. అసలు వీళ్ళిద్దరు ఈ ప్రాబ్లం కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటే బాగుంటుంది. అయితే స్మార్ట్ జోడీలో ఒక బజ్ వినపడుతుంది. ఓంకార్ గారు నిఖిల్ని కావ్యని స్మార్ట్ జోడీకి రమ్మని అయితే చెప్పారు. అయితే ఇప్పుడు 10 జోడీసే ఉన్నాయి స్మార్ట్ జోడీలో. ఇంకొక 2 pairs వైల్డ్ కార్డ్స్గా ఎంట్రీ కాబోతున్నారు. అయితే ప్రేరణ వస్తుంది అని ఒక టాక్ అయితే వస్తుంది. అయితే నిఖిల్ కావ్య రావచ్చు, ఒకవేళ వాళ్ళిద్దరు అడ్జస్ట్ అయ్యి వస్తే, లేకపోతే పృథ్వీ యష్మిన్ అన్న తీసుకురావాలని అయితే ఓంకార్ గారు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ అయిపోయినాక స్మార్ట్ జోడీ షో స్టార్ట్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది షో కూడా. అయితే ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి అప్పుడప్పుడు. అయితే ఇక కావ్య నిఖిల్ వస్తే మాత్రం అది స్మార్ట్ జోడీ షో చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. అమర్ తేజ కూడా ఉన్నారు. ఇక కాంపిటీషన్ ఇద్దరు జోడీల మధ్యలో ఉంటుంది. ఇక నిఖిల్ కొంచెం పెద్ద మనసు చేసుకొని కావ్యాన్ని పోయి కలిసి ఆమెని కన్విన్స్ చేసి షోకి తీసుకొస్తే అయితే టీఆర్పీ రేటింగ్స్